అందరికీ నమస్కారం. భోగి పండుగని మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్తేజంగా జరుపుకున్నారు. ఆడాల్సిన వాళ్ళు కోడి పందాలు, పేకాట ఇవన్నీ ఆడారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఎంజాయ్ చేస్తూ ఆడారని చెప్పేసి అనుకుంటున్నాను. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఏదైనా కానీ ఆస్తులు అమ్ముకోవడము, పొలాలు అమ్ముకోవడము, ప్రెస్టీజ్లు కూడా ఇవన్నీ చేయొద్దు. ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకున్నా సరదాగా ఆడేంతవరకు, సరదాగా ఉన్నంతవరకు ఓకే, కానీ దాన్ని ఇంకా పెద్దది చేసుకోకపోతేనే బాగుంటుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. కానీ లిమిట్ లేకుండా ఇష్టారీతిన చెలరేగిపోతూ ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టేది మాత్రం పవన్ కళ్యాణ్ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. ఇది 2 రోజుల క్రితం జరిగిందే, కానీ నేను ఎలా మిస్ అయ్యాను నాకు తెలియదు. నేను పూర్తి ఎప్పుడు ఎవరు మాట్లాడేది వినను, ఎక్కడో దొరుకుతుంటే అవి మీకు చూపిస్తుంటాను. ఇప్పుడు అలాగే దొరికింది. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాను చూడండి. ఇక్కడ ఎవరో క్లౌన్ వర్సెస్ లీడర్ అని రాశారు. క్లౌన్ అంటే జోకరు. పవన్ కళ్యాణ్ జోకరా కాదన్నది మీరే నిర్ణయం తీసుకోండి. నా ఒపీనియన్ నాకుంది. నేను పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. తేడా మీరే గమనించండి. ఈ ప్రాజెక్ట్ నేను ఇందాక అడిగింది ఏంటంటే, అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది, అసలు ఈ ప్రాజెక్టు దీన్ని ఏం చేస్తే ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి. నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎందుకు అర్థం కావడం ఇబ్బంది ఉంటుంది. నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎందుకు అర్థం కావడం ఇబ్బంది ఉంటుంది. Wherein they're taking around about 250 megawatt of firm power and around about 1000 megawatt of renewable energy is being created exclusively for that purpose, to supply firm power of 250 megawatt in another state. So this would be a game changer in the days to come, and Andhra Pradesh state offers an exclusive opportunity for many of them. క్లారిటీ విజన్ ఉన్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఆటలో అరటిపండుకు ఉన్నంత తేడా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కాపు కాసే పండ్ల తోట అయితే, పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు. నాకు ఈ మెగా వాట్లు గిగా వాట్లు తెలీదు, అర్థమయ్యేలాగా చెప్పండి అంటే పలకబల్పం తెచ్చుకో, ఓం రాసి ముందు తర్వాత దిద్దుతారు. నెత్తికి బ్యాండ్ మర్చిపోవాకు, ఆ ఎర్ర సొక్క మర్చిపోవాకు అంటే ఇక్కడ నేను ఊరికినే అనండి. అనుభవరాహిత్యం, చేతగానితనం, తెలియకపోవడం, జనాల్ని మభ్యపెట్టడం, వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి నిఘా అనేది నాకు తెలిసినంత వరకు అండి. ఈయన మాట్లాడేటప్పుడు నాకు నీగా సంస్థలు చెప్పినాయి, ఈగా దోమ సంస్థలు చెప్పినాయి అని చెప్తాడు. ఇప్పుడు నీగా సంస్థ ఏదో ఊరికే ఒప్పందించింది అనుకోండి, సరే మీరు 30,000 మంది మిస్ అయ్యారన్నారు కదా, మీ దగ్గర ఏం రికార్డ్స్ ఉన్నాయి, డేటా ఉందా, ప్లీజ్ ఇవ్వండి. డేటా చూసి నేను మాట్లాడి అందులో నిజాలుంటే ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తాను. గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తాను, గవర్నమెంట్ కూడా చురకలు అంటిస్తానంటే ఓకే. ఎవడో నీగా సంస్థ చెప్పినాడంటే ఇంకా దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత, అసలు వాడు నీగా సంస్థలో పనిచేస్తాడా లేకపోతే టాయిలెట్లు కడుక్కుంటాడా, ఇవన్నీ చూసుకోకుండా వచ్చేసి 30,000 మంది అని చెప్పేసి కుక్కల మీద ఎక్కి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాగడం. సేమ్ చంద్రబాబు నాయుడు కూడా నిన్న చూపించినాను కదండి. ఒక మంత్రగత్తెను జడేసుకొని, పోలీస్ డ్రెస్ వేసుకొని, ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు వేసి మంత్రగత్తె వచ్చేసి శ్రీలంక అయిపోతుంది 14 లక్షల కోట్లు అప్పు అంటే, దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు 14 లక్షల కోట్లు అంటాడంట. మనం నమ్మాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మాలా? ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పినాడని చెప్పేసి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములు మొత్తం మీవి కాకుండా పోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇనుప బీరువాల్లో పోయి మీ డాక్యుమెంట్లు పెట్టుకుంటాడు, కావాల్సినప్పుడు తాకట్లు పెడతాడని లేనిపోని సృష్టించి లేపినారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పిందే నిర్మలా సీతారామన్. ఇప్పుడున్న మంత్రి, ఇప్పుడు ఆర్థిక మంత్రి అనుకుంటా నాకు తెలిసి, పయ్యావుల కేశవ్. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ కూడా చెప్పినాడు, ఇది మంచి కాన్సెప్టు, ఇది ఎన్నో రోజుల నుంచి 100 సంవత్సరాల నుంచి అప్పుడెప్పుడో జరిపిన సర్వేలు అట్లే ఉన్నాయి, మళ్ళా రీసర్వే చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే వాళ్ళ భూమికి భద్రత ఉంటుంది, పేదవాళ్ళ భూమికి భద్రత ఉంటుందని పయ్యావుల కేశవ్ స్వయంగా అసెంబ్లీ సాక్షి చెప్పారు. ఎన్నిలా ఎక్కడ ప్రజల మైండ్ సెట్ని మనం వాడుకుందాం, వాళ్ళని ఎక్కడ మనం ట్రాప్లో పడేద్దాం, అబద్ధాలతోనే. ఒకటైనా నిజం ఉందండి, చేద్దాం. ఇప్పుడు అసలు ఈ పవన్ కళ్యాణ్కు మెగావాట్లు లేకపోతే గిగావాట్లు తెలియదంట. ఇంతకుముందు మీకు గుర్తుందండి, ఒక వీడియో ఉంది, మన బుల్బుల్ బాలయ్య ఏమన్నాడు తెలుసా, విద్యుత్ని మెగా బైట్స్లో కొలుస్తారు, గిగా బైట్స్లో కొలుస్తారు అన్నాడు. కొలిసేవాడు ఇంకా పుట్టలేదులే, అది వేరే విషయం. సో తేడా మీరే గమనించండి. ఎవరు ఏంటి అన్నది
ఈజీగా తెలుసుకోవచ్చండి. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, వీళ్ళు డబ్బాలు గఫాలు కొడతారా, సొంత డబ్బాలు కొట్టుకొని అధికారం కోసం గడ్డి గరుస్తారా అన్నది మీకే తెలుస్తుంది. ఏమన్నా అంటే అన్నాము అంటారు, మమ్మల్ని ఎందుకు అన్నాము అంటారు. ఆ గొర్రెలు వస్తారు పిల్ల పిత్రిగాలు, వాళ్ళకి ఏం తెలీదు. ఎవరైనా అండి చనిపోయినప్పుడు పరామర్శకు వస్తే ఓజీ ఓజీ అంటారండి ఆడ. మనుషులా కాదా? లాస్ట్కు పవన్ కళ్యాణ్ అసహించుకున్నాడు. సిగ్గు లేదా మీకు, నేను వచ్చింది పరామర్శకు వస్తే ఓజీ ఓజీ అంటారు. అంటే వాళ్ళకి తెలియదు, బేసిక్గా వాళ్ళకి అంతకంటే నాలెడ్జ్ లేదు. ఇప్పుడు జన సైనికులకి వాళ్ళని తప్పుపడ్డానికి కూడా లేదండి. వాళ్ళు ఎట్లా అభిమానించినారు పవన్ కళ్యాణ్ని, బికాజ్ ఒక సినిమా హీరో మాదిరి. ఇంకా ఈయన కూడా ఆ సినిమా హీరో ఆ క్రేజ్ను క్యాష్ చేసుకొని ఇతను ఎన్నికల్లో గెలిచినాడు. ఇంక ఇప్పుడు అనొద్దు అంటే సినిమా హీరో అనడం తప్ప అండి? అంటే సినిమా అంత చీపా, అంత గలీజ్దే, అది అంత గలీజ్ ప్రొఫెషనా? బట్ పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేలాగా చెప్పాలంట. ఎవరైనా అర్థమయ్యేలాగా చెప్పగలిగే ఇంజనీర్లు వాళ్ళు ఉంటే దరఖాస్తు పెట్టుకోండి, ట్యూషన్ చెప్తాను, పలకా బల్పం తెచ్చుకోమని. ఎంజాయ్ సంక్రాంతి విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.